మళ్ళీ చెప్తాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. మరో పర్యాయం చదువుతాం, అందరూ కలిసి గట్టిగా చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. రక్తం యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుడు మనుషులందరినీ భూలోకానికి సంబంధించి ఆదాం దగ్గర నుంచి పాపంలో పడిపోయిన అందరినీ కూడాను తనకు తాను మళ్ళీ సంపాదించుకుంటకు దేవుడు చెల్లించిన మూల్యం ఏంటి అంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నేను చదువుతాను ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రికలోను 9వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యం చెప్పవచ్చును. ఆపోజిట్ చెబితే రక్తము చిందింపబడిన దాన్ని బట్టి పాపక్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విమోచన క్రయధనముగా చెల్లించిన మూల్యం ఏంటి అని అంటే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా. దేవుని దృష్టిలో చాలా వాల్యుబుల్ కాస్ట్లీ సబ్స్టెన్స్ ఏంది అని అంటే యేసయ్య రక్తం. అర్థమవుతుందా? దేవుని దృష్టిలో అన్నిటికంటే చాలా కాస్ట్లీ ఏంది అని అంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. అది స్పిరిచువల్గా చెప్పండి, ఫిజికల్గా చెప్పండి, ఏ రకంగా చెప్పినా కూడాను ఫిజికల్ టర్మ్లో యేసు ప్రభు రక్తం అనేది ఉండింది కాబట్టి సో దేవుడి దృష్టిలో చాలా కాస్ట్లీ, అన్నిటికంటే కాస్ట్లీ ఏంది అని అంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని సాతాను చేతుల్లోకి ఆదాం పెట్టిన దాన్ని బట్టి మొత్తం భూమికి సంబంధించిన అధికారం అంతా కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి పేపర్స్ అంటే సాతాన్ హ్యాండ్ ఓవర్లో ఉండే. అయితే ఆదాము కోల్పోయిన మొత్తాన్ని కూడాను తిరిగి సంపాదించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఇప్పుడు దేవుడు చెల్లించింది ఏంది అని అంటే ఆయన రక్తం. నేను చెల్లించింది ఏంటంటే ఆయన రక్తం. బాగా గుర్తుపెట్టుకోండి, అందరి పాపాల కొరకు యేసు ప్రభు రక్తం కార్చేశాడా? కార్చేశాడు. అందరి పాపాలు క్షమించబడ్డాయా? బాగా ఆలోచించుకొని చెప్పాలి. ఈ నీట్ ఎగ్జామ్ బిట్లు ఇవన్నీ కూడా అర్థమవుతుందా? అందరి పాపాల కొరకు మనుషులందరినీ తిరిగి ఆయన సంపాదించుకునేదానికి చెల్లించాల్సిన పెనాల్టీ, ఫైన్ అంతా కూడా దేవుడు చెల్లించేశాడు. అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా అంటే బదులుగా, ప్రాయశ్చిత్తంగా అంటే అర్థమవుతుందా? అందరికి పాపాలకి ప్రాయశ్చిత్తంగా అంటే పాపము తద్వారా దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ తప్పింపబడేదానికి, కొట్టివేయబడేదానికి, నల్లిఫై చేసేదానికి, నిల్ సిగ్నిఫికెంట్ చేసేదానికి దేవుడు చెల్లించిన రొక్కము, మూల్యము, అర్థమవుతుందా? ఖర్చు ఎంత అని అంటే ఆయన రక్తం. అందరి పాపాల కోసం యేసు రక్తం కార్చేశాడా? అందరి పాపాలు క్షమించబడ్డాయా? అందరి పాపాలు క్షమించబడ్డాయా? బాగా ఆలోచించుకొని చెప్పాలి. ఒప్పుకున్న వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఒప్పుకున్న వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. గవర్నమెంట్ అందరికీ పథకాలు అనౌన్స్ చేస్తుంది. ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లభిస్తాయి. గవర్నమెంట్ అందరికీ పథకాలు అప్లై చేస్తానట్లు అర్థమవుతుందా? కానీ మనం వెళ్ళి దేని కింద మనకు వస్తామో చూసుకొని ఏది మనకు కావాలో మనం వెళ్ళి ఏం చేసుకోవాలంటే అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందా? నోటిఫికేషన్ పడుతుంది, అందరూ అప్లై చేసుకోవాలి. అవునా? అట్లనే
ఇప్పుడు దేవుడు నేను అన్నిటికి సంబంధించి మూల్యం చెల్లించేశాను, అందరి పాపాలకు సంబంధించి మూల్యం చెల్లించేసాను దేవుడు చెప్పిన తర్వాతకి పాపాలు కడగబెట్టడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పంటే అందరి కోసం రక్తం కార్చేశాడు. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మల్టీ ఫాసెటెడ్ జరిగిన కార్యం అనమాట, చాలా రకాలుగా జరిగిన కార్యం అనమాట. ఇప్పుడు సాతానికి లీగల్ అధికారం లేదు, సాతానికి లీగల్ అధికారం లేదు. అర్థమవుతుందా? మనిషి మీద సాతానికి లీగల్ అధికారం లేదు. ఇంతకుముందు ఉండిందా? ఉండింది. అర్థమవుతుందా? ఆదాము తను తాను సాతానికి దాసోహం చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు లీగల్ అధికారం ఉండింది మనిషి మీద సాతానికి అని. అర్థమవుతుందా? మనం కొంతమంది తిడతాడు, మీరు వాళ్ళ సంబంధులు, మీరు నా సంబంధాలు కాదు, మీరు అపవాది సంబంధులు, మీరు అపవిత్ర సంబంధులు అయితే అన్నట్లు. అర్థమవుతుందా? అయితే యేసు ప్రభు ఆ లీగల్ అధికారాన్ని ఆయన వచ్చి ఆయన రక్తం కార్చి యూనివర్స్కి సంబంధించిన కోర్టులో, యూనివర్స్కి సంబంధించిన జడ్జి ముందు, అర్థమవుతుందా, విశ్వానికి సంబంధించిన కోర్టులో ఇదిగో మొత్తం ఎవరైతే పెనాల్టీగా పెండింగ్ ఉన్నారో పాపానికి సంబంధించి, పాపం తద్వారా వచ్చే దాని ద్వారా జరిగే పర్యవసానాలకు సంబంధించి మొత్తం కూడా ఇల్ ఎఫెక్ట్స్ ఏం జరగకుండా మొత్తం నేను చిందించేస్తా అని చెప్పేస్తే కేసు అనేది యేసు ప్రభు గెలిచేశాడు. హల్లెలూయా. పరలోక కోర్టులో యేసు ప్రభు అందరి పక్షంగా కేసు అనేది గెలిచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు తద్వారా దాన్ని బట్టి లబ్ధి పొందాలంటే మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళాలి, లబ్ధి పొందాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. డైరెక్ట్గా మనం తండ్రి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వెళ్ళి నా కొడుకుని కలవండి అంటారు. హల్లెలూయా. నేరుగా వెళ్ళి పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ కలిసాం అనుకోండి, వెళ్ళి యేసు ప్రభుని కలవండి అంటాడు. ఎందుకని? రక్తం కార్చిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు కాబట్టి. కొనుక్కున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభు కాబట్టి. సంపాదించుకున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వేరే దారి ఉందా అంటే వేరే దారి లేదు, వేరే దారి ఉందంటే వేరే దారి లేదు. అర్థమవుతుందా? అనగా నిర్దోషం నిష్కలంకం గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు అడుగుదు కదా, అందరినీ దేవుడు విమోచించేశాడా? అందరిని విమోచించేశాడా? విమోచన అంటే రిడెంప్షన్, రిడెంప్షన్, రిడెంప్షన్. అందరి కోసం దేవుడు రక్తం కార్చాడా? అందరి కోసం కాదు. అదవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, అందరి కోసం దేవుడు రక్తం కార్చాడు. అందరి పాపాలు క్షమించబడ్డాయా? ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు అయ్యా రక్తం నా కొరకు కార్చావు ప్రభువా, నా పాపాలు కడిగేదానికి, నన్ను శుద్ధి చేసేదానికి రక్తం కార్చావని ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో ఆ వాళ్ళని యేసు ప్రభు శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళ పాపాలు క్షమించబడినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఇది ప్రాసెస్ అనమాట. దీనికి ప్రాసెస్ ఉంది. మనకు చూసుకుంటే యేసు ప్రభు అని అదవుతుందా, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని హృదయంలో నమ్మి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే రక్షించబడతారు అన్నట్లు. అర్థమవుతుందా? ఒక ప్రాసెస్ ఉంది యేసు ప్రభు దగ్గర వచ్చేదానికి, దేవుడి దగ్గరికి వెళ్ళేదానికి, మోక్షం దగ్గరికి వెళ్ళేదానికి, హెవెన్కి వెళ్ళేదానికి, పరలోకంకి వెళ్ళేదానికి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటే ప్రాసెస్, ఒకటే దారి. ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. 16 దారులు లేవు, 16 దారులు లేవు. అర్థమవుతుందా? యెహోవా 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 కరుణించు, యెహోవా కనికరపడు, యెహోవా రక్షించు, యెహోవా రక్షించు, యెహోవా రక్షించు అని అంటే సెట్ అవుతావు. రక్తము కార్చిన యెహోవా, సిలువ నెక్కిన యెహోవా రక్షించానంటే అప్పుడు చెల్తుంది. హల్లెలూయా. అందుకు ఇంకా రక్షణ అనే స్వాస్థ్యాన్ని యూదులు పొందుకోవాలా. అందుకే రక్షణ అనే స్వాస్థ్యాన్ని యూదులు ఇంకా పొందుకోవాలా. వాళ్ళు యెహోవాను వర్షిప్ చేస్తారా? ఎస్, యెహోవాను వర్షిప్ చేస్తారు. అదవుతుందా? దేని గురించి అవగాహన ఉందా? ఉంది. అయితే సిలువను ఎక్కాడు ఈయన, మనుషుడిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, సిలువ ఎక్కాడు, నా కోసం రక్తం కార్చాడు, రక్తంతో మమ్మల్ని అందరినీ దేవుడు కొనుక్కున్నాడు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళకపోతే రక్షణ అనేది లేదు, రక్షణ అనేది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇది పాయింట్. అందరి పాపాలు క్షమించబడ్డాయా అని అంటే అందరి పాపాలకు సంబంధించి మూల్యం చెల్లించబడింది. అందరి పాపాలు క్షమించబడ్డాయా అని అంటే క్షమించాలని సుముఖత చూపిస్తూనే, క్షమించాలని ఆశిస్తూనే దేవుడు ఆల్రెడీ మొత్తం ఏం చేసి మొత్తం చెల్లించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యాక్సెప్ట్ చేసి దేవుడి దగ్గర రావడమే మన వంతు, యాక్సెప్ట్ చేసి దేవుడి దగ్గర రావడమే మనిషి వంతు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కడిగి పవిత్రపరుస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు కడిగి పవిత్రపరుస్తాడు. హల్లెలూయా.
రక్తం చిందించబడిందని చెప్పి ఆటోమేటిక్గా అందరి పాపాలు క్షమించబడేస్తే యేసు ప్రభువు నమ్ముకోకపోయినా ఆ దేవుడు అందరిని కొనేసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా పరలోకంకి వెళ్ళిపోవడానికి అనే టాపిక్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, సొంతంగా యేసు ప్రభు దగ్గరికి ఒక్కొక్కరుగా రావాలి. హల్లెలూయా. వచ్చి యేసయ్యా నా పాపాలు నేను పాపిని ఒప్పుకుంటున్నాను, అన్నిటికంటే గ్రేట్ పాపం ఏం తెలుసా? ఎందుకంటే చాలా గ్రేట్ వర్స్ట్ పాపం అన్నమాట ఇది. ఎందుకంటే నికృష్టమైన పాపం అన్నమాట ఇది. ఏం తెలుసా అది? యేసు ప్రభు దేవునిగా గుర్తించకపోవడం అన్నిటికంటే నీచమైన పాపం అన్నమాట. అన్నిటికంటే వర్స్ట్ సీన్ ఏంటి అంటే యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించకపోవడం, యేసు ప్రభు సిలువ కార్యాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, యేసు ప్రభు రక్తం కాచడం దాన్ని కనపరచకపోవడం, అర్థమవుతుందా? ఆయన వాల్యూ చేయకపోవడం అనేది అన్నిటికంటే వర్స్ట్ సీన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక మనిషి రక్షణ ఎట్లా పొందుకుంటాడు? రక్షణ ఎంత పొందుకుంటాడు? యేసయ్యా నువ్వే అంటూ వస్తే రక్షణ పొందుకుంటాడు. రక్షణ పొందుకున్న వ్యక్తి రక్షణ కోల్పోయేదానికి ఆస్కారం ఉందా? రక్షణ పొందుకున్న వ్యక్తి రక్షణ కోల్పోయేదానికి ఆస్కారం ఉందా? బాగా ఆలోచించుకొని చెప్పాలి. రక్షణ పొందుకున్న వ్యక్తి రక్షణ కోల్పోయేదానికి ఆస్కారం ఉందా? ఉందా? హౌ నేను రక్షణ పొందుకున్నాను అంటే నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చేసయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను కడిగయ్యా అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చా. నన్ను దేవుడు కడిగి శుద్ధి చేశాడు. అర్థమవుతుందా? కొత్త బట్టలు వేసాడు. ఏందా కొత్త బట్టలు? రక్షణ. అర్థమవుతుందా? నీతి అనేది ఆల్వేస్ కోట్. నీతి అనేది ఎప్పుడు కూడా పై బట్ట లోపల. అర్థమవుతుందా? పైన కోట్ అనమాట నీతి అనేది. నీతి ఎక్స్ట్రాగా దేవుడు ఇచ్చింది అనమాట. అది కొంచెం రిచ్ లుక్ అనమాట. నీతి అంటేనే రిచ్ లుక్. అర్థమవుతుందా? దేవుడు పాప వస్త్రాలన్నీ కడిగి మలినమైన వస్త్రాలన్నీ తీసేసి మళ్ళీ రక్తంతో కడిగి శుద్ధి చేసి కొత్త రక్షణ అనే బట్టలు దేవుడు మనకు దయచేశాడు. అర్థమవుతుందా? రక్షణ అనే బట్టలు దయచేశాడు. నీతి అనే మైమరుపు అనమాట. పైన వేసే కోట్ ఓవర్ కోట్ అనమాట. నీతి అంటేనే రిచ్ అనమాట, సూపర్ అనమాట అంట. సో అది ఎక్కడున్నా నేను ఏం అడిగెళ్ళానే రక్షణ కోల్పోయేదానికి ఆస్కారం ఉందా? నేను ఉన్నాను, ఇట్లా జరిగింది నా ప్రాసెస్ ఇది. ఇట్లా దేవుడి దగ్గరకు వచ్చాను, దేవుడు నన్ను కడిగే శుద్ధి పవిత్రపరిచాడు, నీతి కొత్త బట్టలు వేసాడు, నీతిని మైమరిపించాడు, నేను మళ్ళీ పాపం చేశా. నేను మళ్ళీ ఏం చేశా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, పాపాలు రకరకాలు ఉన్నాయి కదా, చాలా చాలా పాపాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పాపం సెలెక్ట్ చేయండి. నరహత్య చేయకూడదు, నేను మర్డర్ చేశా. నేను దేవుడిని నమ్ముకున్నాను, మర్డర్ చేశా. పరిస్థితి ఏంది? నేను దేవుడిని నమ్ముకొని వ్యభిచారం చేశా. పరిస్థితి ఏంది? నేను దేవుడిని నమ్ముకొని మళ్ళీ మందు తాగుతాను. పరిస్థితి ఏంది? గుర్తుపెట్టుకోండి, మరణకరము కాని పాపము కలదు, మరణకరము అయిన పాపము కలదు. మరణం అంటే ఇక్కడ మరణం అంటే స్పిరిచువల్ డెత్. స్పిరిచువల్ డెత్ అంటే మళ్ళీ దేవుడు సపరేషన్ అనమాట, కట్ అయిపోవడం అనమాట. ఆదాము దేవుడు కట్ అయిపోయి చూసారా, అట్లా మళ్ళీ కట్ అయిపోవడం అనమాట. ఇట్లా మళ్ళీ రక్షణ పొందుకున్న తర్వాతకి మళ్ళీ రక్షణ కట్ అయిపోయేదానికి ఆస్కారం ఉందా అని అంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము ఎట్లా అది నేను నీతినే మైమరుపు రక్షణ అన్నీ వేసుకున్నాను, నేను నీట్గా మళ్ళీ కడగబడ్డాను, నేను కొత్త వ్యక్తిగా అయ్యాను, నేను నూతన సృష్టిగా దేవుడు నన్ను చేశాడు, నేను మళ్ళీ పాపం చేశా. నేను మళ్ళీ పాపం చేస్తాను అర్థం ఏంటంటే, నేను మళ్ళీ పాపం చేశానంటే నా కొత్త బట్టలకి పాపం అనే మురికి అంటుకునింది అని ఏమనుకుందని, పాపం అనే మురికి అంటుకుంది అని. అదవుతుందా? దేవుడు కడిగి పవిత్రపరచడం అనేది లోపల నుంచి చేశాడు, బయటకే చేయలా. ఎక్కడ చేశాడు? హృదయం దగ్గర నుంచి చేశాడు దేవుడు. లోపలంతా దేవుడు కడిగాడు అన్నట్లు. అర్థమవుతుందా? మళ్ళీ నేను వెళ్ళి బురదలో పొల్లాడాను, మళ్ళీ నేను వెళ్ళి మట్టిలో అర్థం ఏమైంది? పైన అంతా కూడా మళ్ళీ పరగలేని. అర్థమవుతుందా? నీకు నేను మళ్ళీ ఆడి అంతా చేసి లోకానుసారంగా ఇష్ట ప్రకారం జీవించి, అర్థమవుతుందా, వారం రోజులకే మళ్ళీ వేసేయా అనుకుంటా నేను వెళ్ళాను. ఏంటి పరిస్థితి? ఎంత పరిస్థితి? మనము మన పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి దేని నుండే ఏం భయం వేసుకున్నావు?
పైన ఏం వేసుకున్నావు? నీతి వేసుకోను. దానికి ఏమంటుంది? దుర్నీతి అనేది అంటింది అనమాట. అర్థమవుతుందా? దీన్ని ఏం చేస్తాడు దేవుడు? కడిగి పవిత్ర పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు రక్షణ పోగొట్టుకోవాలంటే నేనేం చేయాలి? రక్షణ బాగుంది. వచ్చిన రక్షణ, దేవుడు ఇచ్చిన రక్షణని ఉచితంగా ఇచ్చాడు. అమూల్యమైన రక్షణ, గొప్ప రక్షణ. అర్థమవుతుందా? గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు. ఎట్టబోతుంది? ఒక పర్యాయం వెలిగింపబడి ఆత్మ సంబంధమైన విషయములు రుచి చూచి అనుభవించి తర్వాత అదే కదా వర్స్, అదే కదా. ఎట్లా పోతుంది సాల్వేషన్ చెప్తారా? ఎట్లా పోతుంది అసలు? ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇది ఆన్సర్. ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఆన్సర్. ఇది సాల్వేషన్ ఎట్లా పోస్తుంది? ఏది మరణకరమైన పాపం అంటే ఏంది? ఎట్లా పోతుంది సాల్వేషన్? ఎట్లా పోతుంది? దేవుడు పక్కన పెట్టుకోండి. సాల్వేషన్ పోవడం అంత ఈజీ కాదు. సాల్వేషన్ పోగొట్టుకోవాలంటే ఆయనకి చాలా నీచమైన పని చేయాలి. ఎందుకంటే సాల్వేషన్ అనే దాన్ని దేవుడు దేంతో మనకు సంపాదించాడంటే రక్తంతో. దేవుడి దృష్టిలో చాలా ప్రెషస్, చాలా కాస్ట్లీ. అర్థమవుతుందా? ఇప్పుడు అంత కాస్ట్లీ దాన్ని పెట్టి నిన్ను కొనుక్కున్నాడంటే అంత ఈజీగా వదులుకుంటాడా? అంత కాస్ట్లీ దాన్ని పెట్టి కొనుక్కున్నాడంటే దేవుడు అంత ఈజీగా వదులుకుంటాడా? ఇప్పుడు దేవుడు అంత ఈజీగా వదులుకోవాలనే స్థితిలో దేవుడు లేనప్పుడు మనం పోగొట్టుకోవాలంటే, రక్షణను దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇంకా నేను ఏం చేయాలి? ఎట్లా పోతుంది సాల్వేషన్? ఎట్లా పోతుంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రక్షించబడ్డాను. ఎట్లా పొందుకున్నాను? ఇది డోర్ అనుకోండి, ఇది తలుపు అనుకోండి. తలుపు అర్థమవుతుందే? నేను ఇక్కడ ఉన్నాను. తలుపు ఎవరు? దారి ఎవరు? యేసయ్య. అర్థమవుతుందా? ఎవరి ద్వారా నేను తండ్రి దగ్గరికి వెళ్తాను? యేసయ్య ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు చూడండి, నేను యేసయ్య నువ్వే నా దిక్కు, నువ్వే ప్రభువా, నేను పాపిని, నువ్వు నా కోసం నా పాపాలు క్షమించడానికి సులువు మీద నువ్వు ఎక్కేవని నమ్ముతున్నానయ్యా, యేసయ్య నన్ను కరుణించానంటే దేవుడు నన్ను ఈ స్థితిలో కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి, అర్థమవుతుందా? నన్ను ఏం చేశాడంటే తలుపులు తెరిచి లోపలికి ఎంటర్ చేయించాడు. లోపలికి ఎంటర్ అయ్యా. అర్థమవుతుందా? ది హోల్ ప్రాసెస్ ఏమన్నాం? సాల్వేషన్ అన్నాం. ఏమన్నాం? రక్షణ అన్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని పోగొట్టుకుంటే ఏం చేయాలి? యేసయ్య నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు కాదు, నువ్వే అనుకున్నా, నువ్వే కాదు, నువ్వు నాకు అవసరం, నువ్వు నాకు వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాం. చూసారా? అట్లా పోగొట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షణని స్ట్రిప్ చేసాడు మన నుంచి. అర్థమవుతుందా? నీకు రక్షణ వద్దు, ఏమొద్దు, పోరా అని చెప్పేసి దేవుడు బట్టలు తీసేసుకొని, మనకిచ్చిన బట్టలు తీసుకొని కాలుతో కొట్టడం అవన్నీ జరగదు. అర్థమవుతుందా? ఉద్దేశపూర్వకంగా ఒకసారి రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, అర్థమవుతుందా, కృపావరాలు రుచి చూచి, అర్థమవుతుందా, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో కూడా మూవ్ అంతా జరిగి ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత కూడాను, అర్థమవుతుందా, నేను ఆలోచించి ఆ బాధ విని, ఈ బాధ విని, ఆ మెసేజ్ని, ఈ మెసేజ్ని, యాహ్వే అని, ఇహ్వే అని, ఓహ్వే అని, యాహ్వే అని, అయ్యి లాస్ట్కి యేసు ప్రభు రక్షకుడు కాదు అని అనుకోండి. అంతే, నాకు నేను రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని ధృవీకరిస్తున్నట్టు. హల్లెలూయా. కొందరు ఉంటారు, దగ్గర కొంత బాగా పెట్టుకోండి. కొందరు ఉంటారు, యెహోవా అని ఎంతసేపు మనం అన్నా ఓకే అంటారు, యేసు ప్రభు అని ఒప్పుకోరు. అంతే వాళ్ళు. యెహోవా దేవుడు అంతే, సిలువ మీద రక్తం అవన్నీ వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. అంతే, యెహోవా దేవుడు అంతే అంటారు అన్నమాట. వాళ్ళంతా పరలోకానికి పోరు, ప్రవేశము లేదు. తండ్రి దగ్గరికి ఒకరి ద్వారానే ప్రవేశము. ఆ ఒకరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. సాల్వేషన్ ఎట్లా పోతుంది? సాల్వేషన్ ఎట్లా పోతుంది? యేసయ్య నువ్వే, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. యేసయ్య నువ్వే అనుకొని వస్తే వచ్చింది, అర్థమైందా? యేసయ్య నువ్వు కాదు అనుకుంటే పోతుంది. హల్లెలూయా.
లిటరల్గా కళ్ళ ముందు కొందరు చూసే. అదొకదా, అరే ఇంత ఈజీగా వెళ్ళిపోయారు ఏంది అనిపిస్తుంది. అదొకదా, ఇంకా దేవుడు అని చెప్పి ఇంకా దేవుడు బతికితే దేవుడి కోసం బతుకుతా, సస్తే దేవుడి కోసం చేస్తా అని విపరీతంగా ఉండి ఇష్టప్రకారం ఉండి ఎత్రే బాంచన్ బస్తి మీద సవాలన్నట్టుగా బతికారన్నట్టు. అదొకదా. అయితే కొంచెం ఎదురయ్యి, కొంచెం కష్టాలు శ్రమలు ఒడిదుడుకులు ఎదురయ్యి అన్నట్లు. ఎదురైతే ఏం చేశారంటే, దేవుడే ఈయనేగానే అయ్యి ఉంటే నాకు ఎందుకు ఇట్ట జరుగుతుంది, నాకెందుకు ఇట్ట జరుగుతుంది, తి రీ కీట డూము ఊళ్ళు అర్థందా ఈ అనుకొని ఏం చేశారంటే కమ్ముగా బ్యాక్ స్టెప్ వేసేసి యేసు ప్రభు దేవుడు కాదు, క్రైస్తవులు దేవుని బిడ్డలు కాదు అని సెన్స్కి వెళ్ళిపోయారు. నాకు తెలుసు కొంతమంది, ఐ నో, వెరీ క్లోజ్ టు మీ, నాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు దూరం అయిపోయారు. దేవుడు చాలా దూరం అయిపోయారు, చాలా దూరం అయిపోయారు. యాంటీ క్రిస్టియన్స్ అయిపోయారు, క్రైస్తవులకి యాంటీ అయిపోయారు. వాళ్ళు నమ్ముకోకుండా కాదు మాకు వద్దని దూరం వెళ్ళిపోవడమే కాకుండా మొత్తం అసలు నో క్రిస్టియన్, అది మళ్ళీ రివర్స్ అయిపోయింది. బస్తీ మీద సవాళ్ళని రివర్స్ అయిపోయింది. అదొకదే, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడడం, క్రైస్తవులు యాంటీగా మాట్లాడడం, యేసు ప్రభువుని దూషించడం, అదొకదే, సిలువ కార్యాన్ని దూషించడం, ఏం లేదని చెప్పడం, ఎంత చేశారు అన్నట్లు. అది మోసపోవడం అన్నట్లు. దేవుడు చెడి గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ దేన్ని బేస్ చేసుకుని, అమూల్యమైన రక్తాన్ని చిందించి కార్చి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాకు గుర్తుపెట్టుకోవాలి, మనం పాపం చేసి దేవుడి దగ్గరికి వచ్చాం అనుకోండి, లోపల మొత్తం మట్టి కలుషితం, మొత్తం లోపలంతా మట్టి కలుషితం అనమాట, గందరగోళం లోపలంతా కూడా. సరే పైన అంతా కూడా విపరీతమైన దుమ్ము, మట్టి, పాపం, బురద, వాసన, నీసు, కంపు అన్నీ ఉన్నాయి మన దగ్గర అనమాట. ఇది యేసు ప్రభుని నమ్ముకొనని ముందు స్థితి. ఏసిది ఇది యేసు ప్రభుని నమ్ముకొనని ముందు స్థితి, యేసు ప్రభుని ఎరుగ ముందు. ఇప్పుడు నేను ఈ పాపంలో ఉండేదాన్ని బట్టి ఏంటంటే, ఒకటి డబ్బులు ఉన్నా కూడాను కొన్ని ఉండవు, అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నా కూడాను కొన్ని ఒకటి ఏదో ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? దేవుడి దగ్గర అన్నీ ఉంటాయి, అర్థమవుతుందా? బాగా డబ్బులు ఉండొచ్చు, పాపం చేసినా కూడా పెద్ద లెక్కలేకపోవచ్చు అనమాట. కానీ క్రమేపీ ఏమవుతుందంటే తెలియని వెలితి, సమాధానం లేకపోవడం, అబ్బా అర్థమవుతుందా, కష్టపడుతుంటారు అన్నట్లు. అర్థమవుతుందా? ఇది పరిస్థితి అనుకోండి. నేను పాపం చేస్తున్నాను, నేను పాపం చేయడం దాన్ని బట్టి నా జీవితం అనేది చెడిపోయింది, వేస్ట్ అయిపోయింది అనే ఉద్దేశంతో నేను అనుకోండి. యేసుప్రభుని కూర్చున్న గుడ్ న్యూస్ నాకు తెలిసింది. యేసుప్రభు ఒక ఆయన పాపాలు క్షమించేదానికి. అర్థమవుతుందా? సామాన్యంగా చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, పాపాలు క్షమించబడాలంటే రక్తం కార్చబడాలి కాబట్టి, నిరపరాధ రక్తం కార్చబడాలి కాబట్టి యేసు ప్రభు ఆయన దేవు కుమారుడు. అదొకదా, ఆయన మనందరి కోసం వచ్చి పాపాలు క్షమించేదానికి రక్తం కార్చాడంటే ఆయన న్యూస్ నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను యేసయ్యా నీ దగ్గరికి వస్తున్నాను, నేను పాపిని, నా పాపాల గురించి నువ్వు రక్తం కార్చావంట, నేను నమ్ముకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, నువ్వు నా కోసం చేసావని నమ్ముతున్నా అంటే ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేస్తాడంటే కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినప్పుడు ఆ గంగాళం, ఈ గంగాళం, ఈ బిందె, ఆ గేజరు అన్నిట్లో ఏముంటాయి అంటే రక్తం ఏముంటుంది, రక్తమే ఉంటుంది. అర్థమవుతుందా? మళ్ళీ సోప్ బాక్స్ తీసుకుంటే సోప్ బాక్స్లో కూడా రక్తం ఉంటుంది, షాంపూ తీసుకుంటే షాంపూ బాటిల్లో కూడా రక్తం ఉంటుంది. అర్థమవుతుందా? యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఈ షాంపూ బాటిల్ రక్తమే ఉంటుంది, సోపు రక్తమే అనమాట. ఇంకా గంగాళం చూసే ఉంటే దాంట్లో అదే ఉంటుంది అనమాట, బకెట్ చూస్తే దాంట్లో అదే ఉంటుంది, గేజర్ ఓపెన్ చేసి చూస్తే గేజర్లో కూడా వేడి నీళ్ళు కావాలి కదా, గేజర్లో కూడా ఏముంటుంది, రక్తం ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే నీట్గా ప్రాణాత్మ దేహాలను ఆయన రక్తంతో క్లీన్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎట్లా బ్రదర్, నాకు అట్లేం అనిపించలేదే దేవుడు నమ్ముకున్నానంటే, లోపల నుంచి బయట వరకు మొత్తం కూడా జరిగే ఆత్మకార్యం అదే. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువు నమ్ముకున్న వెంటనే నువ్వు తెలియని సమాధానం అనిపిస్తావు అంటే ఇన్స్టెంట్. అదొందా, అరగంట స్నానం చేయిపోయాడు యేసయ్య. అదొందా, క్లీనింగ్ అనే ప్రాసెస్ ఒక 10 రోజులు, 15 రోజులు, 3 సంవత్సరాలు, 15 సంవత్సరాలు జరగదు. అదొందా, క్లీనింగ్ అనే ప్రాసెస్ ఆత్మీయంగా యేసు ప్రభు రక్తంతో క్లీనింగ్ అనే ప్రాసెస్ దేవుడు ఇన్స్టెంట్గా చేస్తాడు. యేసయ్యా ఆయన నమ్ముకున్న క్షణాన ప్రాణాత్మ దేహాలను ఆయన రక్తంతో దేవుడు శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. నీట్గా ఎట్లా ఉంటుందంటే ఇది కూడా ఇప్పుడు మనం దాన్ని యేసు ప్రభు హృదయం లోపలికి వెళ్ళి టైం ఫ్రేమ్ అనే దాంట్లో లోపలికి దూరి ఆయన క్లీన్ చేసే ప్రాసెస్ అర్థమవుద్ది. మనకు బయట చూసే ఇన్స్టాంట్గా అనిపిస్తుంది, అదొక ఒక్కసారిగా ఇలా కనిపిస్తుంది అనమాట. కానీ దేవుడు హృదయంలోకి వెళ్ళి ఆయన టైం ఫ్రేమ్లోకి వెళ్ళి లోపల స్లో మోషన్ చూసామనుకోండి, దేవుడు నీట్గా కూర్చోబెట్టుకొని నువ్వు ఆయన దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి, ఆయన యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మొహం మీద స్మైల్ వేసుకొని
అర్థం ఉందా? ఇంకా గాబ్రియేలు మిఖాయిలు వాళ్ళు వీళ్ళు అర్థం ఉందా? గాబ్రియేలు ఆ బిందులో అందుకో ఈ బిందులో అనుకుని కూడా వాళ్ళు అందిస్తుండగా నీట్గా ఇంకా నాకు అప్పుడే పుట్టాడు కొడుకు అన్నట్టుగా నీట్గా క్లీన్ చేసుకొని శుద్ధి చేసి పవిత్రపరిచి బాగా దేవుడు క్లీన్ చేసి 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 బాగా చేసిన తర్వాత దేవుడు ఆయన సొంతగా చేసుకున్న తర్వాతకి ఇవన్నీ చేసి చేసి బాగా నీట్గా శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. చేపలు తోమేది గుర్తుందా? చేపలు తోముతారు కదా, గుర్తుందా? అర్థమైందా? ఒక్క స్కేల్ కూడా ఉండకుండా క్లీన్ చేస్తారు, అవునా కదా? ఒక్క స్కేల్ అని ఉంటుందా తినేటప్పుడు? పైన దాన్ని పులుసులు ఒక్కటి కూడా ఉండకుండా క్లీన్ చేస్తారు. అర్థమైందా? ఏం చేస్తారు దాన్ని? అవునా? చేస్తారు నీట్గా, లోపల నీట్గా క్లీన్ చేస్తారు. అన్ని మొంత చేసిన మొత్తం నీట్గా క్లీన్ చేస్తారంట. అర్థమైందా? మొత్తం అందరు నీట్ క్లీన్ చేస్తారు. అట్లా యేసు ప్రభు బాగా పెట్టుకోండి, అందరికంటే గ్రేట్గా ఉతికే వ్యక్తి ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. అన్నిటికంటే గొప్ప డిటర్జెంట్ ఏంటంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. సర్ఫ్ ఎక్సెల్ కంటే కూడా బ్లడ్ ఎక్సెల్స్ మోర్ దాన్ సర్ఫ్ ఎక్సెల్. హల్లెలూయా. చాలా ఎక్కువగా దేవుడు అదే అంతకని మించింది లేదు. పక్కన పెట్టుకోండి. ఇవన్నీ పైన మురుగులు క్లీన్ చేసేటివి, అర్థమవుతుందా? అది పాపాన్ని క్లీన్ చేసేసేటిది ఏది? యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. పాపాన్ని అంతటినా కొంతటినా అంతటిని చూడండి ఒకసారి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. హల్లెలూయా. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అని చెప్పి ఒప్పుకొని ఎడల, ఇది మెయిన్ అన్నమాట. ఇది మెయిన్ అన్నమాట. ఒప్పుకొని ఎడల అందరూ చెప్పిన ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. అర్థమవుతుందా? మన పాపములను ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడంట? మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒప్పుకోకుండా క్షమిస్తాడా? ఒప్పుకోకుండా క్షమాపణ జరగదు. అర్థమవుతుందా? ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హల్లెలూయా. మాకు గుర్తుపెట్టుకోండి, దేవుడు క్లీనింగ్ విషయంలో ఇంకా అప్పుడే నేను దేవుడిని నమ్ముకొని వచ్చాను దేవుడి దగ్గరికి. అర్థమవుతుందా? అయ్యా నేను పాపని చెప్పాను, మొత్తం మురికిగాను వాసనగాను విపరీతంగా ఉన్నాను, నా నీతికి అన్ని మురికి గుడ్డలుగా ఉన్నాయి, నేను విపరీతంగా మురికి పట్టిపోనాను, ఇంకా యేసు ప్రభు నన్ను క్లీన్ చేయాలి. ఆయన బిజీ కదా, బాగా బిజీ కదా, యేసు బాగా బిజీ. ఇటు ఎలా చాలామంది వస్తుంటారు క్లీన్ చేయమని ఉంటారు అనమాట. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నా సోంబేరితనం ఉందా? అర్థమవుతుందా? యేసు ప్రభు క్లీన్ చేసి ఎట్లా చేస్తాడు? ఫుల్గా చేస్తాడా? పైన క్లీన్ చేస్తాడా? ఫుల్గా క్లీన్ చేస్తాడా? బాగా ఆలోచించాం. ఫుల్గా క్లీన్ చేస్తాడా? బాగా చెప్పాలి. ఫుల్గా దేని నుంచి? మళ్ళీ బాగా అర్థం చెప్పాలి. ఫుల్గా చేస్తాడా? ఫుల్గా క్లీన్ చేస్తాడా? ఎప్పుడు? ఒప్పుకున్న రోజు. అర్థమవుతుందా? ఆయన దగ్గరికి వచ్చిన రోజు ఫుల్గా చేస్తాడా? ఆ టైం కొంచెం చేసి మళ్ళీ రోజు కొంచెం క్లీన్ చేస్తుంటాడా? అరే ఈ రోజు వరకు మొహం కడగతాను, రేపు చేతులు కడగతాను అంటాడా? ఒకేసారి మొత్తం క్లీన్ చేస్తాడా దేవుడు? ప్రాణాత్మ దేహాల సంబంధించి మొత్తం ఆయన దగ్గరికి వచ్చి ఆయన నమ్ముకున్నప్పుడు మొత్తం క్లీన్ చేస్తాడా? దేని నుంచి క్లీన్ చేస్తాడు? పాపం నుంచి మొత్తం క్లీన్ చేశాడు. పై నుంచి నన్నెత్తి మొదలు అరికాల వరకు మొత్తం దేవుడు నీట్గా క్లీన్ చేశాడు. దేని నుంచి? అర్థమవుతుందా? బాత్రూంలోంచి బయటకు వచ్చావు, దేవుడు బాత్రూంలో తీసుకెళ్ళి క్లీన్ చేసావు అనుకుందాం. బాత్రూంలోంచి బయటకు వచ్చావు. అర్థమవుతుందా? నువ్వు క్లీన్గా ఉన్నావా లేవా? బాగా ఆలోచించుకొని చెప్పాలి. క్లీన్గా ఉన్నావా లేవా?
దేని నుంచి క్లీన్ చేయబడ్డావు? పాపం నుంచి క్లీన్ చేయబడ్డావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది దేవుడు నాకు ఇట్లా పాపం నుంచి క్లీన్ చేసి ఒకరోజు అయింది. ఎన్ని రోజులు అయింది? ఒకరోజు అయింది. అంతే. నెక్స్ట్ రోజు నేను ప్రార్థన చేసేదానికి మోకాళ్ళు వేసా, ప్రభువా నేను పాపిని. నెక్స్ట్ ఒకరోజు అయింది, క్లీన్ చేసి ఒకరోజు ఫుల్గా నీట్గా క్లీన్ చేసాడు. నెక్స్ట్ డే, సెకండ్ డే అనమాట, నేను డైలీ పేరులో కూర్చున్నాను అనమాట, ప్రభువా పాపినైనా నన్ను అనొచ్చా? ఎందుకు అనకూడదు? నిన్న క్లీన్ చేసింది దేని నుంచి అనేది పాయింట్. నిన్న క్లీన్ చేసింది దేని నుంచి? పాపము నుంచి. అర్థం ఉందా? ఇప్పుడు క్లీన్ సరే, నన్ను క్లీన్ చేసే ప్రభావ థ్యాంక్ యూ చెప్పాం. డే 1, డే 2 కూడా నన్ను క్లీన్ చేసే ప్రభావ థ్యాంక్ యూ చెప్పాం. డే 3 మొన్న క్లీన్ చేసే ప్రభావ థ్యాంక్ యూ చెప్పాం. వారం లేదు ప్రభావ, వారం క్రితం నన్ను క్లీన్ చేసావు థ్యాంక్ యూ ప్రభావ అని చెప్పాం. నెల రోజులు అయింది. అర్థం ఉందా? ఈ నెల రోజులు ఏంగా మనం క్లీన్ చేయబడ్డం అనే ప్రాసెస్ అంతా మర్చిపోయి నెల రోజుల తర్వాత మళ్ళీ పాపిని ప్రభావ, అబ్రహం అన్న ప్రార్థనలో పాపిని ప్రభావ అంటున్నాడు. నేను కొత్తగా చేరా. అర్థమవుతుందా? కొత్త గుడి కొత్తగా చేరా. అబ్రహ్మనేమో పాస్టర్ గారు అన్ని ప్రార్థనలు అబ్రహ్మానికి ఇస్తాను అనుకోండి, మెయిన్ ప్రార్థనలు, వాక్యం ముందు ప్రార్థన, వాక్యం ద్వారా ప్రార్థన అబ్రహ్మానికి ఇస్తున్నారు. అబ్రహ్మ దేవా మేము పాపలో నాయన, మా పుట్టుక నుంచి పాపం ప్రభావ, మా పాపలు మమ్మల్ని దర్శించాలని చేస్తున్నాను అనమాట. నేను కొత్తగా వచ్చి నేను ప్రార్థన నేర్చుకోవాలి. నేను క్లీన్ చేయబడి ఉన్నాను, నేను కొత్తగా చర్చ విధానికి జాయిన్ అయ్యా. అర్థం ఉందా? చర్చ నేను ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఇప్పుడు దేని నుంచి కడిగినట్టు దేవుడు? పాపం నుంచి కడిగాడు. పాపం నుంచి అంతా దేవుడు క్లీన్ చేసిన తర్వాతకి కడిగిందే పాపం నుంచి. మళ్ళీ తర్వాత నెల అయిన 2 నెలలు ఎప్పుడైనా సరే ఇంకా మనస్ఫూర్తిగా ప్రభువా నేను పాపిని అని ప్రార్థన చేయొచ్చా? మెన్షన్ చేయొచ్చా? నువ్వు పాపివా కడగబడినోడువా? పాపివా పవిత్రుడువా? పాపివా పరిశుద్ధుడువా? దేన్ని బేస్ చేసుకొని ఇదంతా? దేన్ని బేస్ చేసుకొని? కడిగింది యేసు ప్రభు రక్తంతో. హల్లెలూయా! మీరు పరిశుద్ధులా? చెప్పండి, మీరు పరిశుద్ధులా? అబ్బో మీరు పరిశుద్ధులా? గుర్తుపెట్టుకోండి, మీరు పరిశుద్ధులు అంటే ఇది విమర్శ రకంగా ఎవరు అడిగినా కూడా, విమర్శలాగా అడిగినా, పాయింట్అవుట్ చేస్తూ అడిగినా, అర్థం ఉందా? ఇంకా తప్పు ఎతకాలని అడిగినా కూడాను పరిశుద్ధుల అంటే మనం దేన్ని వాల్యూ చేస్తున్నాం అంటే కడిగింది యేసు ప్రభు రక్తంతో, కడిగి పవిత్రులుగా చేశాడు. హల్లెలూయా! యేసు ప్రభు రక్తంతో కడిగి పవిత్రులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను పరిశుద్ధుని కాదు అని అనుకోండి, నన్ను యేసు రక్తం అంతగా కడగలేదు అని చెప్పినట్టు. అంతేనా కాదా? అంటే యేసు ప్రభు రక్తం అంత కాదు, ట్రిపుల్ఎక్స్ బాగా పనిచేస్తుంది యేసు ప్రభు రక్తం కంటే కూడాను, సర్ఫెక్సల్ బాగా పనిచేస్తుంది, ఫ్రంట్ లోడ్ కంటే వెనకాల లోడ్ బాగా పనిచేస్తుంది, మూతి మధ్య అంతా ఇంకా బాగా పనిచేస్తుంది, ఇవన్నీ అంటారు అన్నట్లు. పీపుల్ ఆఫ్ గాడ్ అదొక అవి క్రాఫ్టీగా ఉన్నా కూడాను వీ షుడ్ ఆల్వేస్ హైలైట్, ఫోకస్, మ్యాగ్నిఫై, ఎగ్జాల్ట్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఏమ్మా అంతమ్మా నువ్వు పరిశుద్ధురాలువేనా? ఏడుంటారు మీరు? ఏ చర్చికి మీరు పోయేది? పాస్టర్లో. బికాస్ యూ ఆర్ మేడ్ రైచస్, యూ హ్యావ్ బీన్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! It's a sin to call yourself as a sinner after the blood has washed you. రక్తం నిన్ను సంపూర్ణంగా కడిగిన తర్వాత, ఏ పాపం నుంచి అయితే రక్తం నిన్ను కడిగిందో, రక్తంతో నువ్వు కడగబడిన తర్వాత మళ్ళీ పాపి అంటున్నావనంటే చెక్ చేసుకోవాలి భక్తిని, విశ్వాసాన్ని అంతా కూడా. హల్లెలూయా! అంటే రక్తం నిన్ను పూర్తిగా కడిగిందనే ఫీలింగ్ నీకు లేదా? రక్తం నిన్ను పూర్తిగా కడిగిందనే ఫీలింగ్ లేదా? We are not based on feelings, we are based on the word of God. హల్లెలూయా! ఇప్పుడు వాక్యానుసారంగా దేవుడు ఆయన దగ్గరికి నేను వస్తే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి నన్ను సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరుస్తాడు దేవుడు. హల్లెలూయా! నువ్వు నేను ఇక్కడ పాపులు ఎంతమంది? పాపులు ఎంతమంది? దేవుడి బిడ్డలు ఎంతమంది? పవిత్రులు ఎంతమంది? పరిశుద్ధులు ఎంతమంది? నీచ్ ఎంతమంది? కమ్యూనిస్ట్ ఎంతమంది? సరే పాపులు ఎంతమంది? హల్లెలూయా! దేవుని శరీరంలో పాపులు ఉండలేరు. దేవుని శరీరం అనే సంఘంలో పాపులు ఉండలేరు, పరిశుద్ధులు మాత్రమే ఉండగలరు. కాబట్టే దేవుడు కడుక్కొని మొత్తం క్లీన్ చేసుకొని లోపల పెట్టుకున్నాడు మనల్ని. హల్లెలూయా! అది మనల్ని మనం తగ్గించుకునేదానికి, ప్రార్థనలో మనం తగ్గించుకునేదానికి మట్టి, పురుగు,
పేడ పురుగు, లేకపోతే ఇంకొక పురుగు, లేకపోతే అల్ల పురుగు, లేకపోతే దుమ్ము, లేకపోతే పాపిని అని మాట్లాడకూడదు. నువ్వు ఆ పదాలు మాట్లాడి ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నాను ప్రభు అన్నా కూడా యాక్సెప్ట్ చేయబడదు. ఇంకో చర్చికి వెళ్ళా. కొన్ని చర్చికి వెళ్తే అక్కడ అర్థం ఏమని ప్రార్థన చేసి తెలుసా? ప్రభా, ఐఎమ్ కమింగ్ ప్రభా, ఐఎమ్ నీచ్ కమింగ్ ప్రభా, ఐఎమ్ నీచ్ కమింగ్ కుతే ప్రభా, నేను పాపిని ప్రభా, నేను ఘోర పాపిని ప్రభా. అంటే ఇంక యేసు ప్రభు రక్తం ఏం చేసింది నీకని పీపుల్ హగ్గా మనం దేవుడు నీట్గా క్లీన్ చేసి, శుద్ధి చేసి, కొత్త బట్టలు వేసి, నీతి అనే కోటిచ్చి లోపలికి ఎంటర్ చేసి, లోపలికి ఎంటర్ అయిన తర్వాత అందరూ ఇట్లే ఉన్నారు. ఎట్లా ఉన్నారు? అందరు ఇట్లే ఉన్నారు. ఏం చేస్తున్నారంటే యేసు రక్తము రక్తము అని వేస్తున్నారు. నీ ప్రోగ్రామ్ ఏంటి? అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నో, వీ షుడ్ నెవర్ డిగ్రేడ్ ద క్లెన్జింగ్ పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన స్వర్గం ఇచ్చి దేవుడు మనల్ని శుద్ధి చేశాడు. శుద్ధీకరణ తానే చేశాడు. రేపు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సముద్రుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు 6వ వచనం, తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. హల్లెలూయా. అది లైన్, పాట రాయాల్సిన లైన్ అనమాట. అది మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావం యుగములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత పెద్ద విశ్వాసం అయినగా, ఎంత చిన్న విశ్వాసం అయినగా, అదొందా? నీకు 60 సంవత్సరాలు ఉండు, నీకు 60 సంవత్సరాలు ఉండి, నీకు 60 ఉండు, లేకపోతే నీకు 60 ఉండి, లేకపోతే నీకు 30 ఉండి, లేకపోతే 33 ఉండి, ఎంత ఉన్నా కూడా నువ్వు ప్రభా నేను పాపిని ప్రభా, నేను ఘోర పాపిని ప్రభా, ఘోర పాపిని ప్రభా అని పాత విషయాలు దేవుడికి జ్ఞాపకం చేయకూడదు. ఎందుకని? గుర్తుపెట్టుకునే ఉద్దేశం దేవుడికి లేదు కాబట్టి. హల్లెలూయా. పడమటికి తూర్పు ఏమన్నాడు దేవుడు? అన్నాడా? అవునా కాదా? నేను మర్చిపోతానన్నాడా దేవుడు? గుర్తుపెట్టుకుంటాన్నాడు? గుర్తుపెట్టుకున్నాడా? మర్చిపోతానన్నాడా? గుర్తుపెట్టుకుంటా అన్నాడా? ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్ అన్నాడు దేవుడు. హల్లెలూయా. మన పాపాలు గుర్తుపెట్టుకునే దానికి దేవుడు ఇష్టపడట్లేదు. అర్థమవుతుందా? అది రిలేషన్షిప్ని దెబ్బతీస్తుంది. అవునా కాదా? అవునా కదా? ఇప్పుడు నేను నా భార్య మధ్య, నా భార్య నన్ను లేకపోతే నేను నా భార్య నన్ను అన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం అనుకో, మనసులో ఒక పక్క వేసుకున్నాం అనుకో, మనసులో ఒక పక్క వేసుకున్నాం, అందరూ వచ్చినప్పుడు వేద్దాంలే అని మనసులో వేసుకో ఉన్నాం అనుకో, అర్థమవుతుందా? అది రిలేషన్షిప్ ఏం చేస్తుంది? అందుకే ఆయనకి మనకి ఫెలోషిప్ దెబ్బతినకూడదని, రిలేషన్షిప్ ఏం దెబ్బతినకూడదని దేవుడు అడ్డుగా ఉన్న పాపాలు తీసి కనబడినంత దూరం వేసేసాడు. హల్లెలూయా. ఏ ఈ పాపాలంటే అటుకులు చిటుకులు మారండి, అన్నాదమ్ములు మారండి, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అంతే. పాపాలు అన్నమాట, గప్చుప్ అంతే, మాట్లాడకూడదు పాపాలు. దేవుడు ఇష్టపడట్లేదు గుర్తుపెట్టుకోవడానికి. చూడండి ఒకసారి 51వ కీర్తన 51వ కీర్తన అందరితో, దేవుడు ఆయన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధునిగా చేశాడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడివి, పవిత్రురాలివి, దేవుడు రక్తంతో కడిగి మనకు ఆ స్టాండర్డ్ దేవుడు కలగజేశాడు. హల్లెలూయా. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ బిహేవియర్, ఇట్స్ అబౌట్ హిస్ క్లెన్జింగ్ పవర్, హిస్ బ్లడ్స్ క్లెన్జింగ్ పవర్. హల్లెలూయా. దీన్ని మనం ఏం చేస్తామనంటే పవిత్రమైన ప్రవర్తనతో, సద్భక్తితో కాపాడుకుంటూ రక్షణ దేవుడి చిందాన్ని ఏం చేస్తామంట? భద్రంగా కాపాడుకోవాలంట. హల్లెలూయా. దిస్ హ్యాపెన్స్ వెన్ యూ యూటిలైజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 51వ కీర్తన పాపం చేసిన తర్వాత ఇక్కడ నీటుకుంది. దావీదు బత్షెబ వద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అన్నమాట. దొంగ బయటపడ్డాడు. ఎవరు? దావీద్ మహారాజ్కే. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచి వేయుము. ఏనాడు?
పాపం చేశాడు కాబట్టి గిల్టీ ఫీలింగ్ ఉందన్నమాట. నా దోషము పోవునట్లు నన్ను దేవుడు హృదయం తెలిసిన వ్యక్తి. నా దోషం పోవునట్లు నన్ను బాగా చిన్నప్పుడు స్నానం చేయించేటప్పుడు మా చిన్న స్నానం చేయించేటప్పుడు ఏం చేసేవాడంటే అందరికంటే చాలా ఇంట్లో చాలా నీట్ క్లీన్ పర్సన్ ఎవరనంటే అందరికంటే అదొకదా స్నానం కానీ నీట్గా ఉన్న శుభ్రం విషయంలో ఎవరంటే గ్రేట్ ఎవరంటే ఫ్యామిలీలో చిన్న అన్నట్లు. చిన్న వీకెండ్స్ ఉంటాడు ఇంట్లో, వీక్ డేస్ అంతా కూడా మా అత్త చేయించేది చిన్నప్పుడు అంతా కూడా. మండే టు ఫ్రైడే స్కూల్కి వెళ్ళినప్పుడు సాటర్డే సండే ఎవరు ఉంటారంటే చిన్న ఉంటాడు ఇంట్లో. అదొకదా ఆయనకి సాటర్డే సండే హాలిడే కాబట్టి ఉండేటాడు అనమాట. ఆయన సాటర్డే సండే స్నానం చేయించాడు ఎవరు మా చిన్న చేయించాడు అనమాట. అదొకదా అప్పుడు అది పాతసింతల్ సోప్ గుర్తుపెట్టుకోండి. అదొకదా తరతరాలుగా యుగాలుగా వాళ్ళు గమ్ముకుని అంటాడు. అర్థమవుతుందా? బాడీ బ్రష్ ఉంటుంది చూసారా, ఇంతకుముందు పశువులకైతే ఎండుగడ్డితో తాగుతారు అన్నట్లు. మనకి బాడీ బ్రష్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ప్లాస్టిక్తో చేయబడిన బాడీ బ్రష్లు వచ్చినాయి అన్నట్లు. మధ్యలో ఏం చేసామంటే మొత్తం అర్థమవుతుందా ఫస్ట్ ఫేస్కి చేయించేవాడు. మొహం అంతా ఒకసారి రుద్దేవాడు అనమాట. మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ మొహం అంతా రెండోసారి రుద్దేవాడు అనమాట. అర్థమవుతుందా? తర్వాతకి మెడ నుంచి కింద వరకు మొత్తం కూడా సోపేసి బాగా ముందు వెనకాల బాడీ బ్రష్ వేసుకుని రుద్దేటాడు. బాగా మంటలేసేది. మామూలుగా మిగతా రోజుల్లో అంత చేయించు అన్నట్టు. అర్థమవుతుందా? ఆమె 1,00,000 పనులు అన్నట్లు. అర్థమవుతుందా? చేయించేసేసి ఇవి మొత్తం ఫుల్గా రుద్దేటాడు అనమాట. బాగా ఒలుతున్నాడు. అర్థమవుతుందా? ఈ ఒలు రుద్దేటప్పుడు అర్థమవుతుందా బై ఛాన్స్ మిస్ అయిపోయి నేను కానీ అని అనుకోండి. అర్థమవుతుందా? కింద ఒళ్ళు రుద్దేటప్పుడు ఫేస్ వాష్ 2 సార్లు అయిపోయింది, మొహం 2 సార్లు వాష్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయినాక ఇన్ని చేస్తానమాట. ఈ బాడీ చేసేటప్పుడు లేకపోతే మొత్తం క్లీన్ అయిపోతుంది, నీళ్ళు పోస్తున్నాయి సార్ బాడీ మీద. ఇన్ని పెట్టేటప్పుడు అన్న మనం బయట పోస్తున్నాయి సారా, ఇట్లా ఒక్కసారి కూర్చుని అనుకోండి మళ్ళీ మొహానికి సోపేస్తాడు. నిజం. ఇట్లా ఒక్కసారి కూర్చొని అనుకోండి, ఇప్పుడే కదా నా ఫేస్ వాష్ చేసిన అప్పుడే మళ్ళీ అట్లా అవుతా అట్లా చేయొద్దు, అట్లా కూర్చుంటాడు అనమాట. మళ్ళీ కూర్చొని అనుకోండి మళ్ళీ ఫేస్ వాష్ చేస్తాడు. అదొకదా ఏమంటే శుభ్రత. దేవుడు ఎట్లా క్లీన్ చేసి ఉండాలా మనల్ని? దేవుడు ఎట్లా క్లీన్ చేస్తాడు? ఇంకా పాపం అంటే పడదు దేవుడికి, పడదు. గుర్తుండిలే వీడికి గుర్తుండాలి, కొంచెం అన్నా మురుగుంటే తెలుస్తుంది, వాసన తెలుస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది దేవుడికి. అదొకదా ఆయన నచ్చింది, ఆయన గిట్టింది మనలో మన మీద ఉండేది ఉండింది ఏంటంటే పాపం. అదొకదా ఇంకా అది పావడానికి ఎట్టగడతాడు దేవుడు? ఎట్టగడతాడు దేవుడు? ఎంత డీప్ వర్క్ జరుగుండాలా? అదొకదా ఇంకా డ్రై క్లీనింగ్ జరుగుండాలా. ఏం జరుగుండాలా? డ్రై క్లీనింగ్ జరుగుండాలా. దేవుడు రక్తంతో విపరీతంగా మనకి మొత్తం ఇంక ఏం మురికి మరక ఏం ఉండకూడదు. ఇంకా స్టెయిన్ అనేదే, బ్లెమిష్ అనేదే, మచ్చ అనేది ఈ వ్యక్తి మీద ఉండకూడదు అనేది మొత్తం రక్తంతో నీట్గా క్లీన్ చేసే వ్యక్తి యేసయ్య. హల్లెలూయా. ఆయన చాలా మంచి దేవుడు, చాలా మంచి చేసి మనం మర్చిపోకూడదు. మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే సాతాను వస్తాడు, ఒరే నువ్వేనా, నువ్వేంది, నీ బట్టలేంది, నీ కథ మారిపోయింది కదబ్బా, నువ్వు పరిశుద్ధం అని చెప్పుకుంటున్నావు, ఏందో పాటలు పాడుతున్నావు, నేను దాకా చెలి అని పాడుతుంటే ఈరోజు ప్రభు అని పాడుతున్నావు అని సాతాను మళ్ళీ చెలి అని గుర్తు చేస్తాడు, లేకపోతే ఇంకో ఏదో గుర్తు చేస్తాడు అనమాట. చూడరా ఏమేమి మిస్ అయిపోతున్నావు, నువ్వు ఏమేమి గొలప అన్ని గుర్తు చేస్తాడు. అట్లు కడగబడినట్టు. హల్లెలూయా. నేను దేవుడు కడిగిన తర్వాత కూడా నాకెందుకు ఈ పాప ఆలోచనలు వస్తున్నాయి? వాడు దొంగ తీసుకొస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం గూడు కట్టుకొని ఇవ్వకూడదు, మనం గూడు తీసుకొస్తాడు అనమాట. అర్థమవుతుందా? పుల్ల 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 పుల్ల. అదొకదా పుల్ల రావడం నువ్వు పడేయాలా, పుల్ల రావడం పడేయాలా, 2-3 పుల్లలు ఆగి అనుకో నెక్స్ట్ గడ్డి వస్తుంది. ఎందుకు? గూడు కట్టుకునే దానికి. ఫస్ట్ పొలాల మీద గడ్డి మీద గుడ్లు. అవునా కదా? మనం ఒక పొలం దగ్గర తీసేయాలి. కొందరు మొత్తం పొలాలన్నీ ఫామ్ అయిపోతుంటాయి అన్నమాట. బ్రదర్ తెలియని శోధన బ్రదర్, తలంపులు ఆడుకోలేకపోతున్నట్టు అనమాట. అదొకదా పొలాలన్నీ తీసేసి పొయ్యిలో వేస్తే సరిపోద్ది అంతే. హల్లెలూయా.
ఇంకా కొందరికైతే గుడ్లు పెట్టేసి పిల్లలు కాపురం చేస్తుంటాయి అనమాట, పైన మనసులో అనమాట అనమాట. ఏం చిన్న చెప్పు అంటుంటారు. అదొక గుడ్లు పెట్టేసి పొదిగేస్తుంటే అంతా ఉంటుందన్నమాట. సాతాన్ని నివాసం చేసుకుంటున్నమాట మనసులో. అందుకే దేవుడు కడిగి శుద్ధి చేసి పవిత్ర పెట్టిన తర్వాతకి మనం రోజు మనసుని వాక్యంతో తోముకుంటా ఉండాలి. హల్లెలూయా. కల్మషం తోచకుండా, అదొక దగ్గరికి రానియకుండా, నెగిటివిటీని గిల్టీ ఫీలింగ్ రానియకుండా మనం రోజు వాక్యంలో మెరుగు చేసుకుంటా ఉండాలి మనం. హల్లెలూయా హల్లెలూయా. 51వ కీర్తన. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా యొద్ద ఉన్నది. నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపంలో పుట్టివాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించినది. నీవు అంతరంద్రియంలో సత్యము కోరుచున్నావు, అంతరంలో నాకు జ్ఞానం తెలియజేయదువు. నేను పవిత్రుడు నగునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దేవుడు ఎవరినైనా సరే కడిగిన తర్వాతకి దేవుడి దృష్టిలో ఎట్లా తయారవుతారంటే మంచు కంటే తెల్లగా అవుతారు. హల్లెలూయా హల్లెలూయా. నెక్స్ట్ ఇమ్మీడియట్గా అవాక్ కావాల్సిన వ్యక్తి ఎవరంటే ఎవరు? సాతాను. సప్పనంత అన్నమాట యేసు రక్తం. అదే ఉందా? సప్పనంత యేసు రక్తం అన్నమాట. యేసు రక్తం తెల్లగా హిమం కంటే తెల్లగా అయిపోతారు అనమాట. మొత్తం అంత ఉందా? సాతాను అంటే తెలిపో అంటే రారా నువ్వు కూడా కడుక్కుందు రారా అంటే వాడు రాడు. భ్రష్టుడు వాడు రాడు. హల్లెలూయా హల్లెలూయా. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను గుర్తుపెట్టుకొని యెషయా గ్రంథంలోకి వెళ్తాం. మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, ఐజాయా చాప్టర్ 1. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. ఐజాయా చాప్టర్ 1 వర్స్ 18. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. హల్లెలూయా. దిస్ ఈస్ గాడ్ స్పీకింగ్ టు హిస్ పీపుల్. ఆయన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట. రండి వివాదం తెచ్చుకుందాం. ఎందుకురా నాతో మీకు గొడవ, ఎందుకురా నాతో మీకు శత్రుత్వం, ఎందుకురా నాతో మీకు విరోధం, ఎందుకురా సమాధానం లేదు మీకు, నా దగ్గర రండి తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని ఒగను. హల్లెలూయా హల్లెలూయా. ఆయన రక్తంతో మనల్ని డీప్ వాష్ చేసిన దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. నిత్యత్వానికి నిన్ను నన్ను పాపము నుండి, పాపపు జీవితం నుండి, పాపపు రోత నుండి, పాపపు శాపం నుండి కడిగి యేసయ్య పవిత్ర పరిచేశాడు. హల్లెలూయా. కడిగి ఏం చేశాడంట? సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరిచిన తర్వాత మనం పవిత్రులమే, అంతేనా కదా? పవిత్రపరిచిన తర్వాతకి పవిత్ర అంతే. అంటే కడిగి పవిత్రపరిచిన తర్వాత మనం ఎవరిమే? పవిత్రులమే. హల్లెలూయా. పాపులు దేవుని సన్నిధిలో నిలవగలరా? లేరు. అదొక పరిశుద్ధుడు 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 నిత్యం గానం ప్రతిగానం దాన్ని కొనియాడబడతా ఉంటే నేను పాపిని సింహాసనం దూరంగా గెట్ అవుట్ అంటాడు దేవుడు. అవునా? అందుకే దేవుడు సినిని డీల్ చేశాడు. రక్తంతో నీట్గా కడిగి శుద్ధులుగా చేసి ఇప్పుడు రా నా సన్నిధిలోకి అని చెప్పేసి ఆయనకి తగినట్టుగా మనల్ని చేసుకొని తీసుకెళ్ళి నిలబెట్టి అప్పుడు పాడండి రా అంటాడు, పరిశుద్ధుడు 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 అని చెప్పేసి. హల్లెలూయా హల్లెలూయా. మనం పాపాలు ఒప్పుకునే ప్రార్థన సంఘాల్లో చేయకూడదు. బల్ల దగ్గర అదొక మెసేజ్ అయిపోయిన తర్వాతకి, మెసేజ్కి ముందు, సర్వీస్ స్టార్ట్ చేసేటప్పుడు పాపం ఒప్పుకునేప్పుడు ప్రార్థన చేస్తామే. యేసు రాకముందు యేసు దగ్గరకు వచ్చేటప్పుడు రక్షణ పొందు చేస్తాం ప్రార్థన. ఆ ప్రార్థన ప్రతిరోజు చేయకూడదు. ఓ పాపి అందు ముంగుము పలిచేటప్పుడు నేను కడిగిందే యేసు రక్తం, మళ్ళీ ఆడ ఎన్నిసార్లు కడగాల నువ్వు? దబరలు తాగేస్తున్నావు యేసు రక్తం వారం వారం అంతా కూడాను. అదే అదే
కృతజ్ఞతాపూర్వకంగా ఆ పాటలు పాడాలి. ఏది? యేసయ్యా రక్తంతో నన్ను కడిగావు, శుద్ధి చేసావు, దాని గుర్తుగా రక్తాన్ని తీసుకుంటున్నానని. హల్లెలూయా. నా కోసం నువ్వు గార్చిన రక్తం ప్రభావం చెప్పాలి. అర్థం ఉందా? ఇంత గద్దిచ్చి మునుగంటే ఏం మునిగింది నేను? అది వేరే, అది సాల్వేషన్ కోసం పాడాల్సిన పాట, ఇతరులు రక్షణలోకి నడిపించేదానికి పాడాల్సిన పాట అది. ఏది? ఓ పాపి ఎందు మునుగుము పాపము పోము, నేనాటి పాపి తీ అది చింపేయాల, ఆ లైన్లు కొట్టేసి చింపేయాల. నేనాటి ఇంకా కడిగిందేమింది? నిన్ను శుద్ధురాలుగా చేస్తే, పవిత్రుడిగా చేస్తే, నీతనే బట్టలు వేస్తే, నీతనే పైకోటేస్తే, ఆయన సింహాసనం తెచ్చి కూర్చోబెడితే ఏం పాట పడుతున్నావు మళ్ళీ? నేను పాపినట్టి జుట్టు పట్టుకొని కొడతా దేవుడు ఆ పక్కన ఈ పక్కన. పాడచ్చా పాట? పాడచ్చా? బల్ల దగ్గర పాట పాడచ్చా? వాళ్ళ దగ్గర పాడచ్చా పాట? మరి బల్లప్పుడే పాడతారు. అది బల్లప్పుడే విన్నాను నేను, మిత్రప్పుడు ఎప్పుడు వినలా. స్వార్థ వీడు ఎప్పుడు పాడరు. హల్లెలూయా. జీసస్ క్లెన్స్డ్ ఆల్ అవర్ సిన్స్ ఇన్ హిస్ ప్రెషస్ బ్లడ్. హల్లెలూయా. ఈ ప్రెషస్ అనే పదానికి, ఈ ప్రెషస్ అనే బ్లడ్కి అర్థం ఉందా? సువాసన అనే యాట్రిబ్యూట్ ఉందన్నమాట. ద మూమెంట్ జీసస్ వాష్డ్ యూ, దేవుడు నిన్ను పరిమళ వాసనగా యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ తీసుకెళ్తాడు? తండ్రి దగ్గర తీసుకెళ్తాడు అనమాట. అర్థం ఉందా? ఆయన బ్లడ్లోనే ఆ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వాసన ఉందన్నమాట. అర్థం ఉందా? ఇంకా నీ దగ్గర నుంచి అంతా కూడా నీ సంత పోద్ది అన్నట్లు, కంప అంతా పోద్ది అనమాట. అర్థం ఉందా? ఇంక నీ దగ్గర నుంచి ఫ్రెష్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అనమాట. అర్థం ఉందా? ద స్మెల్ ఇండికేట్స్ దట్ యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే దయ్యాలకి చెడ్డ స్మెల్ ఉంటుంది, దయ్యాలకి బాగా స్మెల్ ఉంటుంది, దరిద్రపు స్మెల్ ఉంటుంది దయ్యాలకి. అర్థం ఉందా? కొన్ని దయ్యాలని స్మెల్ పెట్టి గుర్తుపెట్టేయచ్చు. లిటరల్లీ కొంచెం బాగా దేవస్థానం దగ్గరికి వెళ్ళిన కొద్దిగా బాగా తెలుస్తున్నాం. కొందరికే తెలిసినాయి కొన్ని విషయాలు, అనుభవపూర్వకంగా కొన్ని టెస్ట్ చేస్తే నిజం అనమాట. అర్థం ఉందా? పరమ దరిద్రపు కంపు కొట్టే వాసన వచ్చి దయ్యాలు ఏం తెలుసా? హోమోసెక్షువల్ స్పిరిట్స్. నీచమైన స్మెల్. మనిషి దగ్గరికి వెళ్తే చాలు వాసన వచ్చేస్తుంది, అమితమైన వాసన. అది చెమట వాసన కాదు. అదొందా? చెమటకు మించి పరమ దరిద్ర వాసన ఉండలేం. అదొందా? దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హోమోసెక్షువల్ స్పిరిట్స్. పరమ దరిద్ర వాసన వస్తుంది. అదొందా? ఎస్, స్పిరిట్స్ క్యారీ స్మెల్. అదొందా? ఇంకో ఏరియా నెక్స్ట్ ఇంకా చాలా 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 చెడ్డ వాసన వస్తాయి అన్నట్లవి, మతపు దయ్యాలు అన్నట్లవి. అదొందా? చర్చిల్లోంచి కొంతమంది బయటికి వెళ్ళి వస్తూ ఉంటే కనిపిస్తుంటాయి, వాసన వస్తాయి. చర్చిల్లోంచి వైట్ని వేసుకుంటారు కొంతమంది. చర్చిలోంచి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటే శివా, అప్పుడు వస్తుంది ఆ వాసన అనమాట. అప్పుడు తెలుస్తుంది మనకి, ఎవరే ఏంద్రా వాసన వస్తాను అనమాట. మతపు దయ్యాలు అన్నట్లు మొత్తం ముచ్చు పట్టేస్తుంటుంది అనమాట. మొత్తం మురిగిపోయి కంపు ఉంటుంది, మొత్తం ఉండిపోతారు అనమాట. ఏసై కంటే కూడా సిస్టమ్ అంటారు అనమాట. ఏసై కంటే కూడా వాళ్ళు మొత్తం క్రైస్తవ మతం పడిపోతారు అనమాట. క్రైస్తవముగా మతము కాదని పాడేదేమో అది, చేసేదేమో అంతా కూడా మతం. జై క్రైస్తవ మతం, జై క్రైస్తవ మతం అంటాం. అది మతం. అదొక విప్లవంగా ఆ ప్రతి దుర్వాసన నుంచి దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచాడు. హల్లెలూయా. నవ్ యువర్ స్మెల్ ఈజ్ పర్ఫ్యూమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని పరిమళ వాసనగా యాక్సెప్ట్ చేశాడు. కడగబడిన స్థితిని బట్టి, ఆయన రక్తంతో మనం కడగబడిన దాన్ని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఎర్రనైనా సరే దేవుడు చేస్తున్నాడు, హిమ్ కంటే తెల్లగా చేస్తాడంట. అర్థం? కెంపులాగా ఎర్రనైనా సరే గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తాడు. హల్లెలూయా. దాని గుర్తుగా అన్నమాట అందరూ కూడా వైట్ అండ్ వైట్ వేసుకునేది. అదొకనా? ముద్ర పొందిన శుద్ధులు అందరూ కూడా తెల్లంగా ధరిస్తారని రాయబడిన దాన్ని బట్టి అదొకనా దాని గుర్తుగా అనమాట వైట్గా వేసుకున్నది అనేసి. వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుడు మనల్ని కడిగేశాడు. ఏం చేశాడు? కడిగేశాడు. అదవుతుందా? ఏదన్నా పాపానికి తాలూకు మురుకుందా మీ మీద? చెక్ చేసుకోండి ఒకసారి. పాపానికి తాలూకు మురికి ఏమైనా ఉందా? ఇంకా మురికి ఉందంటే మనం యేసు రక్తం తక్కువ చేస్తున్నట్టు. ఇంకా మరక ఉంది అని మనం భావిస్తున్నాం అని అంటే యేసు రక్తం తక్కువ చేస్తున్నాం. నో, ప్రతి పాపం నుండి దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకుముందు నేను పెద్ద పాపినే, ఇప్పుడు కడగబడిన పరిశుద్ధుణ్ణి. హల్లెలూయా.
ఇంతకుముందు నేను గొప్ప పాపినే, పాపం చేసు నేను పాపినే, ఇంతకుముందు నేను పాపినే. ఎక్స్ ఏంటిది? ఎక్స్ అనమాట, ఎక్స్ సిన్నర్. ఇప్పుడైతే నేను రాయల్టీ, క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. తల దించుకొని కూడా తలెత్తుకొని బతికేదానికి దేవుడు రక్తంతో మనల్ని కడిగాడు. హల్లెలూయా. మన దగ్గర స్టింకింగ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, మనం అందరి మధ్యలోకి రావడానికి అంత ఇష్టపడ్డాం కదా. నా దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, నేను స్వతహాగానే బ్యాడ్ స్మెల్ అనుకోండి, అందరి మధ్యలోకి వచ్చి అందరితో ఫ్రీగా ఈజీగా మాట్లాడుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ కౌగులించుకుంటూ ఇన్ని చేయలేను అనమాట. ఎందుకని? బికాస్ ఐ స్మెల్ బ్యాడ్. ఇప్పుడు మొత్తం దేవుడు మనల్ని క్లీన్ చేసి పవిత్ర శుద్ధి చేశాడు అనమాట. ఎందుకని? టు మూవ్ ఫ్రీలీ ఇన్ ద సొసైటీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. తెద్దాం రక్తం బట్టి థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, మీ రక్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ రక్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను కడిగిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను శుద్ధురాలుగా చేసిన దాన్ని బట్టి